హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుశ్రీ ఎస్ఎస్ విలేజ్ ముచ్చట్లు. ఈరోజు వీడియో వచ్చేసి అనుకుంటాం కానీ పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడే వీడియోస్ అయితే మంచిగా పెట్టినా అదేంటో హాలిడేస్ వచ్చిన దగ్గర నుంచి వీడియోసే పెడతలేరు. దగ్గర 15 రోజులు అవుతుంది వీడియోస్ అయితే పెట్టక. సో చూసారు కదా, ఈరోజు వీడియో వచ్చేసి వరి కోసినాం అన్నమాట. ఇంతకు ముందు వీడియోలో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చిన రోజే వరి కోస్తున్నాం ఫ్రెండ్స్. అందుకని చెప్పి నేను ఇంటికి వచ్చిన తర్వాత ఆల్రెడీ అప్పటికి అత్తమ్మ అన్నం కూర వండిపోయింది. నేను టీ పెట్టుకొని తాగి పరదాలు వేద్దామని చెప్పి వరి కోత కాడ మా ఆయన ఉన్నాడు అన్నమాట. మా ఆయన మా అత్తమ్మ ఇక్కడ పరదాలు ఎక్సే దగ్గర నేనున్నా అన్నమాట. అంటే ట్రిప్పు కోస్తూ ఉంటే ట్రిప్పులు వస్తాయి కదా, ఆ ట్రిప్పులు వస్తూ ఉంటే మా ఆయన ఒక్కొక్క పరదాను అయితే వేసినాం అన్నమాట. ఇట్లా ఎందుకంటే పరదాలన్నీ ముందే వేసే ఉంచితే ట్రాక్టర్ వెనుకకు ముందుకు పోతే చినుగుతాయి అన్నమాట. నేను రీసెంట్గా కుట్టిన పరదా కూడా ఇందులోనే వేసినాం అన్నమాట. ఎందుకంటే పరదాల క్రియలు తగ్గుతాయి అని చెప్పి. చూసారు కదా, ఒక్కొక్క ట్రిప్పు వస్తూ ఉంటే మేము పరదాలు అయితే వేసినాం అన్నమాట. సో అప్పుడు మా స్మైలీ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండే హనీని తీసుకొచ్చినాం మేము. సో మా హనీ కూడా వాళ్ళ డాడీకి నాకు హెల్ప్ చేసి చిన్న పరదాలు అయితే సైకిల్ మీద వేసుకొచ్చింది అన్నమాట. వాళ్ళ డాడీ ఏమో పెద్ద బైక్ మీద తీసుకొస్తే వాళ్ళ డాడీతో వెళ్ళి నేను కూడా తీసుకొస్తా అని చెప్పి చిన్న పరదాలు అయితే తీసుకొచ్చి మాకైతే హెల్ప్ చేసింది. చూసారు కదా, ఇది రీసెంట్గానే ఈ ప్లేస్ అంతా సాఫ్ చేయించడం అన్నమాట. మేము ప్రతి ఇయర్కి వడ్లు అయితే ఇక్కడనే పోస్తాం. ఈ ప్లేస్ అయితే మాదే అన్నమాట. సో అందుకని చెప్పి ఇది ఎప్పటికీ సాఫ్ చేయించుకొని వడ్లు అయితే ఇక్కడ ఎండబోస్తాం. ఇది చాలా లోతుగా ఉండేది. దీనికి దగ్గర ఒక 50-60 వేల మట్టి అయితే పోయించింది అన్నమాట మా ఆయన. సో పోయించడం వల్ల ఇది ఇంత లెవెల్ వచ్చింది. ఇంకా వర్షాకాలంలో మొత్తం కుంగిపోతూ ఉంటుంది, ఇంకా పోయించాలి. సో ఇది కొంచెం మెయిన్ రోడ్కి ఉండడం వల్ల ట్రాక్టర్లు రావడం పోవడం మంచిగా ఉంటుంది అని చెప్పి ఇక్కడనైతే పోయిస్తాం, మంచిగా నేర్పుకోవడానికి. మళ్ళీ మా ఇంటి దగ్గర నుంచి చూస్తే కొంచెం కనబడుతుంది. సో అందుకని చెప్పి ప్రతి ఇయర్ ఇక్కడనే పోస్తాం. సో నెక్స్ట్ డే అయితే మా అత్తమ్మ ఇక్కడ పల్లికాయ తీసుకున్నాం అన్నమాట. మేము ఫస్ట్ టైం మా విలేజ్లో చాలామంది తీసుకున్నారు పల్లికాయ. సో కొన్ని పల్లీలు అయితే ఒలిచి పెడుతుంది, ఎందుకంటే చట్నీలకి అవసరం వస్తుంది అని చెప్పి. ఇక్కడనైతే ఇక కొన్ని ఎండబెట్టింది అన్నమాట. ఇవి పేలాల జొన్నలు అంటారు కదా, సో పేలాల జొన్నలు అవన్నీ తీసుకుంటాం ఈ ఎండాకాలంలోనే కదా. చింతపండు, మిరపకాయలు ఏదైనా సరే అవైతే ఎండబెట్టి ఇక్కడ కోతులకు కాపలా ఉండి ఇవి అయితే ఒలుస్తూ ఉన్నదన్నమాట. సో ఇక మేము ఒక 5-6 రోజులు ఎండబోసినాం. ఎండ కొడుతుంది కదా, ఇవి దొడ్డు వడ్లు. సో ఇక వడ్లు ఎప్పుడైనా పోని మేమైతే కుప్ప పోసుకుంటాం, ఎందుకంటే ఎండాకాలం గాడుపు ద్వారాలు వర్షాలు కుడుస్తాయి కాబట్టి ఎండినాయి అని చెప్పి మ్యాచర్ అయితే వచ్చిందన్నమాట ఐకేబ్లో చూపిస్తే. సో ఇక చాలా వడ్లు ఉండే మాకన్నా ముందు కోసిన వాళ్ళు. ఇక్కడ మా అత్తమ్మనైతే మాస్క్ రివర్స్ పెట్టుకున్నదని చెప్పి మేము అవుతాం అన్నమాట. అందుకని చెప్పి నేను సెట్ చేసిన. చూసారు కదా, ఇక్కడ ఇక డస్ట్ పోతుందని చెప్పి మేమైతే మాస్కులు పెట్టుకొని కుప్ప పోసినాం. కుప్ప పోసేది అయితే వీడియో తీయలేదన్నమాట. సో ఇది నైట్ అది దోశలు పోసుకున్నాం అన్నమాట. ఇక అన్నం తినబుద్ధి కాలే, కుప్ప పోసి వచ్చే వరకు లేట్ అయింది. సో అందుకని చెప్పి చట్నీ ఉండే, అందుకని చెప్పి ఇక దోశలు పోసుకున్నాం. కొంచెం సల్లన్నం ఉంటే అదే మనిషి కొంచెం అయితే అడ్జస్ట్ చేసుకున్నాం అన్నమాట. అదేంటో మా స్మైలీ అన్నం తిన దోశలు పోయమంటే దోశలు అయితే పోసిన అన్నమాట. చూసారు కదా, ఇట్లా నేనైతే అన్ని పప్పులు మిక్స్ చేసి దోశలు అయితే పోస్తాను అన్నమాట, మంచిగా టేస్టీగా ఉంటాయి. సో ఇక ఇవేమో శనగలు, మా ఆయన శనగలు వేయించమంటే ఇవి వట్టి శనగలు ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఆయిల్ మంచిగా వేడైనాక శనగలు అందులో పోస్తే పుట్టినల్లలాగా అవుతాయి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయి. కొంచెం నూనె పోసి అది బాగా వేడైనాక ఈ శనగలు అందులో పోస్తే ఇట్లా పట్టపట్ట వేలి మంచిగా ఉంటాయి. ఇందులో అల్లం, కారం, ఉప్పు వేసుకొని తింటే బాగుంటాయి అన్నమాట. ఫైనల్గా ఇవి వడ్ల సంచులు అయితే ఇచ్చిల్లన్నమాట మాకు. సో ఇవైతే రివర్స్ తీయాలన్నమాట. సో అందుకని చెప్పి ఒక 300 దాకా తీసుకొచ్చి ఇవన్నీ రివర్స్ అయితే తీస్తున్నాం. ఇంకా లోపల కూడా ఉన్నాయి, చూసారా కదా. ఇవి రివర్స్ తీస్తే మళ్ళీ మనకి ఇందులోనే బియ్యం పట్టిస్తారంట వాళ్ళు, గవర్నమెంట్ తరపున వస్తాయి కదా. సో ఇట్లా మేము కుప్ప పోసినామని చెప్పిన కదా ఫ్రెండ్స్. కుప్ప పోసిన వడ్లు మాకు ఐకేబ్ నుంచి వాళ్ళు వచ్చిందన్నమాట. వీళ్ళు నింపే వాళ్ళు బీహార్ నుండి ప్రతి ఇయర్ వస్తారు కదా. సో వాళ్ళే నింపుకుంటా కాంటా వేస్తారు, మళ్ళీ కుట్లు పెడతారు. సో ఫైనల్గా ఇట్లా ఎంతలా నింపిళ్ళు ఫ్రెండ్స్, తొందర నింపిళ్ళు అన్నమాట వాళ్ళు. చూసారు కదా, ఇవి 40 కేజీల బత్తాలు, అందుకని చెప్పి చిన్నగా ఉన్నాయి. ఈ కుప్పలు 2 కుప్పలు మాయ అన్నమాట. ఈ కుప్ప అయిపోయాక ఆ కుప్ప. సో ఇక్కడ ఉండి మనం ఎంత పెడతాలో ఏంది అని చెప్పి చూసుకోవాలి. మనం ఎక్కువ పెట్టమన్నా తక్కువ పెట్టమన్నా వాళ్ళు పెట్టేంతనే పెడతారు. సో అందుకని చెప్పి అట్లా పెట్టినాక అందులోనే కట్టింగ్లు తీసేసి మళ్ళీ
మా వడ్లు అయితే దగ్గర 25 రోజుల దాకా ఉన్నాయి, కుప్ప పోసినాయి. 25 రోజులకైతే వడ్లు పోయినాయి అన్నమాట. అప్పటిదాకా బారదాని ఇవ్వలేదు, ఎందుకంటే ఫుల్ వడ్లు ఉన్నాయి అని చెప్పి. అది కూడా అడగంగా ఇచ్చిళ్ళు, వాన మొబ్బొస్తుందని చెప్పి. చూసారు కదా, ఇది మా చిన్నత్త వాళ్ళవి. ఇవి వీళ్ళు నింపిళ్ళు అన్నమాట. మేము కోసినాక 10 రోజులకు వాళ్ళు కోసిళ్ళు. కాకపోతే వాళ్ళే మా ఈ వడ్లు ఒకసారి పోయినాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి.